హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నది ఏపీలోని సూపర్ ఫన్ ప్లేస్. అక్కడ ఒక వెహికల్ అండి, మనం ఎంటర్ వాటర్ వెహికల్ని తీసుకుపోయి ఎంట్రన్స్ కాడ ఆపుతారు. అక్కడ నుండి చెక్ ఇన్ అవ్వాలి, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 800. అది 2 inches అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి 800 ప్లస్ 800. ఇఫ్ ఎనీ ఆఫర్స్ ఉంటే మాత్రం తగ్గవచ్చు. ఇది వచ్చేసి షాపింగ్ ఏరియా, బట్టలు ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ప్లే జోన్, కిడ్స్ ప్లే జోన్. ఇందులోకి వెళ్తే కిడ్స్ గేమ్స్ ఉంటాయి. ప్రతి గేమ్కి మనీ పెట్టేసి తీసుకోవాలి. అండ్ ప్రతి రైడ్కి పర్ రైడ్ 100 రూపీస్. ఎన్ని రైడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. మేమైతే ఒక 5 తీసుకున్నాము రైడ్స్. మా వాడు 5 ఆడుతా అంటే తీసుకున్నాము. మనం ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది ఉంది కాబట్టి ఫస్ట్ ఇందులోకి వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇది లాస్ట్లో వస్తే మనం అలసిపోయి ఉంటాం కాబట్టి పిల్లల్ని వాళ్ళు ఇందులో వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మనం తీసుకోవచ్చు. బట్ ఇది ఎంట్రన్స్లోనే ఉండేసరికి మా వాడు ఆగలేదు. సో ఆడదాము అంటే తీసుకున్నాము. ఆడాడు, ఒక 2 games ఆడాడు, ఎక్కువ కూడా ఆడలేదు. కార్ రైడింగ్ ఉంటే కార్ రైడింగ్ వద్దు అని చెప్పేసి అన్నాడు. బయటకు వచ్చేసారు. ఒక వ్యూ పాయింట్ ఉంది, బాగుంది అని చెప్పేసి అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని వాటర్ దగ్గరికి వెళ్ళిపోయాం. వాటర్ దగ్గరికి వెళ్ళిపోయాక అక్కడ రూమ్స్ ఉన్నాయి అండ్ లాకర్స్ ఉన్నాయి. మీరు ఎందుకైనా మంచిది మనీ ఒకటి పెట్టుకోండి. ఫోన్పేలు, గూగుల్ పేలు అక్కడ లాకర్స్ కాడ, రూమ్స్ కాడ వర్క్ చేయట్లేదు. మనీ ఉంటే సేఫ్. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి. మన లగేజ్ అంతా అందులో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ స్విమ్ సూట్స్ కూడా ఉంటాయి. స్విమ్ సూట్స్ వచ్చేసి సేల్ చేస్తారు, రెంట్ తీసుకోవచ్చు. అది మనీ ఇస్తాము. మేమైతే రెంట్ తీసుకుంటే 100 అండ్ బస్ సేల్ వచ్చేసి 200. అది మీ ఇష్టము. అండ్ మేము పైకి వెళ్ళి స్లైడ్ చేద్దామని వెళ్ళాము. బట్ చూడండి ఎంత పైకి ఉంది అసలు. ఈ ఒక్క స్లైడ్ ట్రై చేసాము మేము, మిగతా స్లైడ్స్ మా వల్ల కాలేదు. ఫుల్ భయంగా ఉంది మాకు అసలు అవి చూస్తుంటే. వాటర్ అంటేనే ఫస్ట్ అసలు దిగాలంటే మస్తు భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఇది కొంచెం పర్లేదు. కూర్చొని వెళ్తే మరీ బాగాలేదు, కానీ పడుకొని వెళ్తే అది కొంచెం ఎంజాయ్ చేయవచ్చు. అది మాకు ఫస్ట్ అర్థం కాలేదు. నేను ఒక్కదాన్ని తర్వాత వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇవి ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది స్లైడ్స్. ఈ క్లోజ్డ్ దాంట్లో పడిపోయినా కూడా మళ్ళీ లేసి ట్యూబ్ పైన వెళ్ళిపోవచ్చు. బట్ ఇది ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద ఒక్కలైతే వెళ్ళొచ్చు ట్యూబ్ పైన. ఇద్దరు వెళ్తే మాత్రం అది టర్న్ అయిపోతారంట, బయట పడవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇది అయితే ట్రై చేద్దామని చేశాను. బట్ చాలా హైట్లో ఉంది, భయం వేసి వెనక్కి వచ్చేసాను. బట్ మా ఆయన చేసిండు, నేను వీడియో తీయడం మర్చిపోయారు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా వాటర్ పార్క్ వెళ్తే ఒక్కటే దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంటుందని చెప్పేసి ఒక్క దగ్గర ఎంజాయ్ చేస్తాం. అక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసి తర్వాత వేరే పూల్స్ కూడా ఉంటాయి. ఇది ఓన్లీ లేడీస్ పూల్ అంట, ఓన్లీ లేడీస్ పూల్. అక్కడ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మేము ముందే చాలాసేపు అందులో ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి కిడ్స్ పూల్, ఓన్లీ ఫర్ కిడ్స్. అది స్లైడ్ కూడా ఓన్లీ కిడ్స్నే అలౌ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒకటి, వాటర్లో దిగొచ్చు. ఆ ట్యాంక్ లెక్క ఉంది కదా, ఆ ట్యాంక్ మొత్తం ఫిల్ అయ్యాక మొత్తం వాటర్ అంతా కింద పడుతుంది అన్నట్టు. ఆ వాటర్ కింద ఫుల్ ఫిల్ అయ్యే వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఫిల్ అయిద్దా, ఎప్పుడు పోయి నిలబడదామా అని చెప్పేసి. పైన ఫుల్ వేడిగా ఉంది కాబట్టి ఎన్ని అవర్స్ ఎంజాయ్ చేసినా ఫుల్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే 3 to 4 hours వాటర్లోనే ఉన్నాము అసలు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అండ్ ఇక్కడ రైన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది రెస్టారెంట్. యాక్చువల్గా మేము రెస్టారెంట్ అనుకోలేదు, బయట నుండి ఏమో బార్ అని ఉంది. సో అందులోకి వెళ్ళలేదు. సో లోపలికి వెళ్ళి చూశాక అర్థమైంది, సో అది రెస్టారెంట్ అని చెప్పేసి, బార్ ఏం లేదు. అందులోకి వెళ్ళొచ్చు, మీ ఇష్టం అది. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉంది పూల్ అనేది. సారీ, అది లేజీ పూల్ అంట. అందులో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. మాకైతే స్విమ్మింగ్ రాదు కాబట్టి కొంచెంసేపు రెయిన్ డ్యాన్స్ ఎంజాయ్ చేసి అందులోకి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేసి తర్వాత వచ్చేసి ఇది వాకింగ్ లెక్క ఉంది లేజీ పూల్ కూడా. అందులో దిగితే మినిమం ½ an hour పట్టింది అట్ లాస్ట్ నుండి ఇట్ లాస్ట్ వచ్చేసరికి.
ఇదేంద్ర మధ్యలో వచ్చింది. ఈ లేజీ పూల్లోకి అయితే మేమిద్దరం దిగినాం. చూసారా ఎక్కడ వరకు వస్తున్నాయో వాటర్, మొత్తం అదే రేంజ్లో కంటిన్యూ అవుతుంది వాటర్ అనేది. మా ఊరిని దిగమంటే ఫస్టే భయపడ్డాడు. వాటర్ అంతే మంచిదైంది, ఎందుకంటే మాకు నడవడానికి చాలా ఇబ్బంది అయింది. మా వాడు దిగితే మునిగిపోయేవాడు. ప్లస్ ఏంటంటే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫోటో దిగడానికి. అండ్ నెక్స్ట్ వేవ్ పూల్ అండి. వేవ్ పూల్ స్టార్ట్ చేస్తారు. అది ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ టైం ఓషన్ పార్క్ వెళ్ళాం, బట్ అక్కడ ఏంటంటే మేము ఒకటే పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటే ఒక ఐడియా ఉంటుంది, మనం ఎంజాయ్ చేయవచ్చు. ఈ వేవ్ పూల్ వచ్చేసి చూడండి ఎంత మన ఓషన్లో వేవ్స్ వచ్చినట్టు వస్తుంటాయి. వాళ్ళు వాటర్ వదిలిపెడుతూ ఉంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. చిన్నపిల్లలు వచ్చేసి అక్కడ తాడు ఉంటుంది, అక్కడ తాడు వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇంకోటి ఉంటుంది, అది ఏమంటారు, ఆ తాడు దాటి వెళ్తే డేంజర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లాత్ బట్టలు చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇక్కడ చేంజ్ చేసుకొని వచ్చేసిన తర్వాత బయటకు వచ్చాక అక్కడ డ్రై రైడ్స్ ఉన్నాయి. డ్రై రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. మాకు అయితే వాటర్లో ఎంజాయ్ చేసేసరికి అలసిపోయాము. సో డ్రై రైడ్స్ అయితే ఏం ట్రై చేయలేదు మేమైతే. ప్రతి రైడ్కి మనీ ఉంటుంది, ఇక్కడ మనీ పే చేసి రైడ్ ఎంజాయ్ చేయాలి. మనకు టైం అయిపోతుంది కాబట్టి బయటకు వచ్చేసాము. ఇది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫుల్ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ రైడ్ చూడండి ఒకసారి, ఒక్కేసుకోండి మీరంతా. ఫుడ్ గురించి అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ పార్క్లో రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆల్సో అవైలబుల్. అండ్ ఆ రైడ్స్ దగ్గర నుండి మనం ఫస్ట్ ఒక ఎంట్రీ టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ పైన ఫ్రీ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ రైడ్స్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే వాటి లెక్క ఉన్నాయి, కానీ మేమైతే ట్రై చేసాము. ఎలిఫెంట్ రైడ్, గుర్రం, ఇది ట్రైన్, చిన్న ట్రైన్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకునేలాగా ఉంది, బట్ బాగుంది ఈ రైడ్. ఎలిఫెంట్ రైడ్, నెక్స్ట్ గుర్రం బండి అండి. గుర్రం ఎక్కి తిరిగేలాగా ఉంది, టర్న్ అవుతూ ఉంది. నేనైతే చిన్నప్పటి నుండి ఎప్పుడు ఎక్కలేదు, ప్లస్ ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ అయితే ట్రై చేశాను గుర్రం బండి, గుర్రం ఎక్కి చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఎలిఫెంట్ రైడ్ కూడా మా ఆయన ఫస్ట్ అసలు జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఎక్కాలంటే మస్తు భయపడతాడు. కానీ ఆ ఎలిఫెంట్ రైడ్ జెయింట్ వీల్ ఎక్కినట్టే ఉంది, చాలా హైట్లో తిరుగుతూ ఉంది. బట్ బాగా ఎంజాయ్ చేశాడంట మా ఆయన కూడా, చాలా బాగుంది. చూడండి ఒకసారి అవలొక్కేసుకోండి, ఆ ఎలిఫెంట్ రైడ్ ఎంత బాగుందో. ప్లాన్ చేసుకోవాలంటే ఇది మాత్రం చాలా మంచి ప్లేస్, హైలాండ్ అని చెప్పేసి. వాటర్ పార్క్ కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. మేమైతే అస్సలు అనుకోలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి వెళ్తున్నాం. బట్ అసలు మాకు వాటర్ అంటే పడదు, వాటర్ అంటే భయము, రైడ్స్ అన్న భయము. ఎక్కుతామా, ఎంజాయ్ చేస్తామా అని చెప్పేసి మా వాడు అడిగాడని చెప్పేసి హైలాండ్ అని చెప్పేసి వచ్చేసాం. కానీ చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంది. వండర్లా వెళ్దాం అనుకుంటే అది మాత్రం మనకు 1 డేలో అస్సలు అయిపోదు. 2 to 3 days పడుతుంది మనకు వెళ్ళడానికి, 5 to 6 hours పడుతుంది. మేము ఖమ్మం నుండి వెళ్ళాం కాబట్టి ఇది విజయవాడకి దగ్గరలో 5 to 6 kilometers మంగళగిరి దగ్గర ఉంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేయొచ్చు. వండర్లా 3 to 4 days పడుతుంది. ఇదైతే మాత్రం విజయవాడ దగ్గరలో ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి 10 to 6 వరకు ఉంటుందండి. 10 to 6 వాటర్ రైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ డ్రై రైడ్స్ ఉన్నాయి కదా, డ్రై రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, అది మన ఇష్టం. 6 to 7 వరకు ఉంటుంది, అది కూడా ఎక్కువసేపు అయితే ఉండదు. నైట్ స్టే అవ్వడానికి అయితే రిసార్ట్స్ లెక్క ఉన్నాయి, రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు మీ ఇష్టం. 2 to 3 days ఉండొచ్చు, 4 days ఉండొచ్చు, అది మీ ఇష్టము. బట్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయొచ్చు అండి,
చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో గైస్, ఇది అయితే హైలాండ్ ఎక్స్పీరియన్స్ అండి, మా హైలాండ్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు వెకేషన్ ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. విజయవాడ, ఖమ్మం ఈ నియర్లో ఎవరైనా ఉంటే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకైతే పంపించండి. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. బాయ్. ఇలాంటి మంచి వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.